ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కిం కరీయస్య సా మాయా శంకరాచార్యమాశ్రయేత్. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్తమ బంధువులారా, ఓం. ఇప్పుడు ప్రశ్నోత్తరి. ఏడవ శ్లోకంలో మనం ఉన్నాం. కో వా గురుర్యో హి హితోపదేష్టా శిష్యస్తు కో యో గురుభక్త ఏవ కో దీర్ఘరోగో భవ ఏవ సాధో కిమౌషధం తస్య విచార ఏవ. గురువుగారు చిన్న చిన్న పదాలతో ఎంత చాలా గొప్ప అర్థం వచ్చేట్టుగా చిన్న చిన్న పదాలతోనే శ్లోకాన్ని చెప్పినారు. దాన్ని ఏమంటారంటే సూత్రము. విన్నారు కదా సూత్రం? లెక్కలలో మనకు సూత్రాలు ఉంటాయి. ఇప్పుడు 2 2ల 4. అదేమిటది? అది సూత్రం. అది 2 2 4 అనేది సూత్రము. అది ఎక్కడ నీకు అవసరం వస్తే అక్కడ దాన్ని నువ్వు 4 వెంటనే వేసేస్తావు. అది సూత్రం.
అది రెండు రెండు చిన్నపిల్లనికి తెలియదు. వాడిని రెండు ఇవి రెండు పట్టుకొని ఎంచరా ఇప్పుడు 1 2 3 4 అని చిన్నపిల్లనికి చెప్పించాల. కానీ సూత్రం ఏం చేస్తుంది? చిన్న ఇంతసేపు పట్టే విషయాన్ని 4 చెప్పేసింది. a² + b² + 2ab అనేదాన్ని a + b హోల్² అంటే అంత పొడుగు వస్తుంది. దానికి మధ్యలో చాలా వస్తాయి. a + b × a + b అంటే a + bకి రెండింటిని గుణించల్లా. a + b హోల్³ అంటే a + b × a + b × a + b వేయాల్సి వస్తుంది. 3 a³ + b³ + c³ + ab ఇంకా అదేదో వస్తుంది, నాకు అది కూడా గుర్తులేదు. నాకు ab² + bc² అది అయిపోయింది. అది చెప్పేసినాం కదా అప్పుడే. a + b హోల్³ ఇప్పుడు చెప్పింది అది. మళ్ళా sin θ / cos θ = tan θ. ఇవన్నీ మ్యాథమెటిక్స్లో వస్తాయి సూత్రాలు. sin θ అంటే ఎదుటి భుజము బై క్రింది భుజము ఏందో ఉన్నాయి. అవన్నీ లెక్కల్లో చాలా వస్తుంది. డిఫరెన్షియేషన్స్ అని cos θ ఇవంతా tan θ cosecant θ. లెక్కలు మనిషిని ఏం చేస్తుందంటే, మీరు చూడండి, డబ్బులు లెక్క పెడుతున్నారని అనుకోండి, మీ మైండ్ ఎట్లుంటుంది? అప్పుడు షార్ప్గా ఉంటుందా? అంటే లెక్క పెడుతున్నారు. మీరు ఎప్పుడైనా సరే చూసుకోండి, లెక్క పెడుతుంటే షార్ప్గా పనిచేస్తుంది. వేరేది కూడా గుర్తుండదు. తప్పైపోతుంది. నీకు ఆ దృష్టి కూడా రాదు, వేరే దీని మీద కూడా పోదు. అందుకు లెక్కలు మనస్సుని యాక్టివ్ చేస్తాయి, షార్ప్ చేస్తాయి. అందుకనే వేదాంతము చదివే వాళ్ళు మ్యాథమెటిక్స్లో మంచి ప్రావీణ్యం ఉంటారు. విద్యాపీఠంలో మ్యాథమెటిక్స్ అనేటువంటిది పీజీ కోర్సులో కూడా పెట్టారు. పీజీలో మ్యాథమెటిక్స్ ఉంది, మ్యాథ్స్ ఉంది. డిగ్రీలో కూడా మ్యాథ్స్ ఉంది. విద్యాపీఠంలో సాంస్క్రిట్లో నేను వెళ్ళేవాడిని అక్కడ, మా పాప ఉన్నింది కాబట్టి. అప్పుడు ఆయన పేరు రమేష్, మ్యాథ్స్ ప్రొఫెసర్. ఏంటంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఈ మ్యాథ్స్ వలన విద్యాపీఠం నడుస్తూ ఉంది అని ఆయన భావన. మ్యాథ్స్ వలన విద్యాపీఠం అంతా నడుస్తూ ఉంది ఆయన భావన. ఎందుకంటే ఉంటుంది, వాళ్ళ అహం ఉంటుంది. అట్లా ఈయనకి ఏంటంటే మ్యాథ్స్ అనేటువంటిది అంత గొప్పది, దీని వలన వేదాంతం కూడా అక్కడ నిలబడి ఉంది, నేనే ఇక్కడ ఉండి వీళ్ళందరికీ కూడా ఇది చేస్తున్నాను అనేటట్లుగా ఆయనకు ఉండేది. కానీ వేదాంతము అర్థం కావాలంటే మనస్సు షార్ప్గా ఉండాల, స్మూత్గా ఉండాల. కత్తి, ఇప్పుడు బ్లేడ్ ఉంది, బ్లేడు అట్లా పట్టుకుంటే ఏమవుతుంది? వెంటనే కట్. ఈ మనస్సు కూడా ఎట్లాంటిదంటే చాలా, అందరి మనస్సు కూడా చాలా షార్ప్. అందరి మనస్సు షార్పే, ఎవరి మనస్సు షార్ప్ కాకుండా కాదు. మీరు ఇట్లా వచ్చేయండి అమ్మగారు, ఆ పక్క కూర్చోండి. నాకు కనిపించలా, అందరి ముఖాలు కనిపించాలి నాకే. ఇప్పుడు నాగరాజ స్వామి కనిపించలా. సరే చాలే, ఇప్పుడు సరిపోయింది. కాబట్టి మనస్సు ఏమంటే అందరిది షార్పే, అందరిది, జ్ఞానిది షార్పే, అజ్ఞానిది కూడా షార్పే.
అయితే విషయాలు వేరే. విషయాలు వేరే. ఆ విషయాల్లో వాడుకుండే అంత షార్ప్నెస్ మనకు ఉండదు. దొంగతనం చేస్తాడు చూడండి, వాడికి ఎంత షార్ప్ ఉంటుంది. ఒకసారి తిరుపతిలో గంగ జాతర, గంగ జాతరకు నాకు ఒక ఆయన తాత ఉండేవాడు. ఒక వేరే అతను తాత వరుస. అతను ఏం చేశాడంటే, గంగలకు పదం రారా అంది అన్నాడు. సరే పదం ఏందో గంగలు అంటారు చూద్దాము అని నాకు కూడా అనిపించింది. పోయినా. వాళ్ళు ఏంటంటే పెద్దోళ్ళు కదా, పైన నుంచి కింది వరకు ఈ జుబ్బాలు మాదిరి వేసుకుంటారు. లోపల బనీన్ ఉంటుంది, గాడా బనీన్. గాడా బనీన్కు ఒక జోబీ, కడుపు పైన జోబీ. సరే ఇంకా నేను సంతలోకి దీంట్లోకి పోయినాం కదా, గంగ జాతరలోకి. ఆడు ఏమన్నా ఆయన నాకు తీసి వెళ్ళాలని అనుకుంటున్నాడు. ఏంటన్నా ఉంటాయి కదా, ఏంటంటో బుడ్డలు అవి ఏంటంటో ఉంటాయి, తీసిస్తే బాగుంటుంది. ఆయన ఏమో అనుకున్నాడు, ఏం కావాలరా నీకు అని ఈ పైన ఉన్న షర్ట్ దాన్ని పైకెత్తి ఈ లోపల జోబులో చేపెట్టినాడు. జేబులో చేపెడితే డబ్బులు తెచ్చిన్నాడు. ఉంది, డబ్బులు తగిలింది, చేతికి తగలుతా ఉంది. ఏమి కావాలరా నీకు అని అంటా ఉన్నాడు. అంతే, నాకు ఏమి వద్దు అని అంటున్నా, ఆ లోపల చూస్తే చెయ్యి లోపల కింద పోతుంది. ఇట్లాగా నిలబడే ఉన్నాం. అంటే మనుషులంతా రష్ బాగా ఫుల్గా. గంగ జాతర అంటే తిరుపతి ఫుల్గా ఉంటారు. చెయ్యి ఏమి రై డబ్బులు ఈయనకు ఇప్పుడే తగిలింది. అప్పుడే వెంటనే చెయ్యి కిందికి పోతుంది. రే ఎవరో ఏమి రా ఇది అనేసి ఇట్లా చూస్తున్నాడు. అప్పుడు ఇట్లా చూసినాడు. ఇట్లా చూస్తే కింద కరెక్ట్గా బ్లేడ్తో కటింగ్ అయిపోయింది. చెయ్యి లోపల పోతుంది. ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు, చెయ్యి డబ్బులు తాకింది. ఆ క్షణంలో కొట్టేశాడు. ఎంత షార్ప్ ఉండాలా వాడు. బ్లేడ్తో కట్ చేసినాడు. మామూలుగా బట్టను నువ్వు అట్లా కట్ చేయాలంటే కట్ చేసి చూద్దాం. వాడు ఎంత టెక్నిక్గా పట్టి కొట్టిండల్లా. ఇంకొకసారి పెండ్లికి పోతాను. పెండ్లికి పోతా అంటే వీళ్ళు ఏం చేసినారంటే, వాయిల్పాడ్ దగ్గర నుంచి బస్సు ఎక్కినాం. పీలర్లో పెళ్ళి. వీళ్ళు ఆర్టీసీ బస్సు ఎక్కితే ఛార్జీ ఎక్కువ అవుతుందని ప్రైవేట్ బస్సు ఒకటి ఉంది. ప్రైవేట్ బస్సులో ఎక్కుదాము, ఎందుకంటే అప్పుడు పావలా తక్కువ. ఒక 50 మంది ఎక్కితే 50 పావలాలు 12.5 రూపాయలు మిగులుతుంది కదా అని ఎక్కినారు. ప్రైవేట్ బస్సు ఎక్కుదాముండు, ఏమి వీళ్ళకి బంధువులు మాదిరి ఎక్కినారు ఆ బస్సు. ఆల్రెడీ ప్రైవేట్ బస్సులో 20 మంది కూర్చొని ఉన్నారు. వీళ్ళు ఒక 50 మంది ఎక్కినారు. అంటే ఇప్పుడు ఏమవుతుంది, బస్సు ఫుల్ రష్ అయిపోయింది. మనుషులు అంతా నిలబడి ఉంటారు. నిలబడి ఉంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే మధ్యలో ఎక్కడో మళ్ళీ ఆపినారు. మధ్యలో వాయిల్పాడు దాటుకుంటే అదే తరుగు ఏదో ఒక ఊరు ఒకటి వస్తుంది. అక్కడ కలికిరి కంటే ముందు ఇంకొక ఊరు ఒకటి వస్తుంది, చింతపర్తి. చింతపర్తిలో కొంతమంది మనుషులు ఎక్కారు. ఎక్కితే సరే ఇంకా కలికిరి పోవాలా, కలికిరి దాటుకొని మళ్ళీ పీలేరు. సరే మనుషులంతా ఎక్కినారు, అంతా నిలబడినారు. ఈ ఆడోళ్ళు ముందర నిలబడి ఉంటారు. నిలబడి ఉంటే వీళ్ళు ఏం చేస్తారు, మామూలుగా పెళ్ళిళ్ళు కదా, పెళ్ళికి అంతా ఏమేమి వేసుకొని వస్తారు కదా, వీళ్ళు ఇట్లా ఇట్లా కప్పుకొని ఉండదు ఆమె. వీళ్ళు పెళ్ళికి వచ్చిండే ఆమె ఇట్లా కప్పుకొని ఉంది పైన. సరే వీళ్ళు ఇట్లా మనుషులు జరగండి అని చెప్పి తోసినారు. బాగా టైట్గా నిలబడినారు. వాడు చూసినాడు, అది ఉంది కదా మంగళసూత్రం అంతా ఏదో పెట్టుకున్నారు. సరే అని వాడు వెనకాల ఉండేవాడు ఏమనంటే, ఏమ్మా కొద్దిగా ముందుకు జరగమ్మా అంది అన్నాడు. ముందుకు జరుగు అంది అన్నాడు. సరే ఆమె కొంచెం ముందుకు జరిగింది.
ఈడు వెనకాల ఉండేవాళ్ళు కూడా తోసినట్లుగా వాడు కూడా కొద్దిగా తోసినాడు, అట్లా తోసినాడు. ఏమ్మా అవి నువ్వు మంగళసూత్రం అవి వేసుకున్నావే, పైన ఆమె కప్పుకొని ఉంది ఇట్లాగా, అవి జాగ్రత్తగా పెట్టుకోమ్మా, ఎవరన్నా దొంగలు ఉంటారు, బాగా కప్పుకో, ఎట్లున్నది బాగా కప్పుకో అన్నాడు. అప్పుడు ఆమె ఇట్లా తీసి ఇట్లా కప్పుకొనింది. అంటే ఒకసారి తీసి ఆల్రెడీ కప్పుకొని ఉంది, అట్లా తీసి అట్లా కప్పుకొనింది. సరే కలిగిరిలో మనుషులంతా దిగేసినారు. ఏమో మనకేం తెలుసు చూడండి. సరే అని కలిగిరిలో వాళ్ళు దిగేసినారు. బస్సులో మళ్ళీ సీట్లు దొరికినాయి, కూర్చున్నాం. బస్సు ఇప్పుడు పీలెరిగిపోతూ ఉంది. అప్పుడు ఈమె ఎందుకో చూసుకునింది ఇట్లాగా, చూస్తే లేదు. ఓ నేను అరుస్తూ ఉంది, నాది ఇది పడిపోయింది, నేను పడిపోయింది. అంతా వెతికినారు, ఏడుంది, ఏం జరిగిందమ్మా విషయం అంటే పలానా ఇట్లా జరిగింది. వాడే కొట్టేసినాడు. ఎంత షార్ప్నెస్ లేకపోతే వాడు కొడతాడు చెప్పండి, అర్థమవుతుందా? అంటే ఇప్పుడు మనసు షార్ప్నెస్ ఉందా లేదా? అందరికీ షార్ప్నెస్ ఉంది. ఒక్కొక్క విషయంలో ఉంటుంది. ఇప్పుడు మన పరిస్థితి ఏమంటే చెప్తా ఉండేది, ఈ మ్యాథమెటిక్స్ లెక్కల్లోనే కాదు వాడు షార్ప్నెస్, అన్నింటిలోనూ షార్ప్నెస్ ఉంటుంది. ఏమంటే నేను ఇప్పుడు ఇక్కడ చెప్తా ఉండే విషయాలు నేనేం టైంపాస్కి చెప్పట్లేదు. ఇవన్నీ మనం అర్థం చేసుకొని మనస్సు షార్ప్నెస్ని గుర్తించేదానికి చెప్తా ఉండేది. అదేం స్టోరీలు కాదు నేను చెప్తా ఉండేది. ఇప్పుడు స్టోరీలు కాదు నేను చెప్తా ఉండేది. దేనికి చెప్తా ఉండేది? యథార్థాన్ని గుర్తించేదానికి, యథార్థాన్ని గుర్తించాలని, షార్ప్నెస్ను గుర్తించడానికి. అంటే నేను కథలు చెప్పడం కాదు ఉద్దేశం, మనస్సుకు షార్ప్నెస్ను గుర్తించుట. ఎగ్జాంపుల్స్. ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు గుర్తించాల్సిందేంటి? మనం వీటికి వచ్చినాక, వేదాంతంకి వచ్చినాం కదా, ఈడు కూడా వచ్చి మనం ఏం చేస్తున్నాం, మనం కూడా ఇక్కడ కూడా మనసుతోనే కదా పనిచేస్తున్నాం. ఇప్పుడు మనసుతో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, దీర్ఘరోగము ఏది? దీర్ఘరోగం ఏది? సంసారం. ఎక్కడుంది సంసారం? మనలో. అంటే రెండు రకాలుగా ఉంది సంసారం. ఎట్లా? బయట ఉండేది సంసారం, ఇల్లు వాకిలి భార్య బిడ్డలు. అంతర్ముఖంగా ఉండేది సంసారం, కోరికలు, ఇది తినాలా అది తినాలా. ఇది మనస్సులో ఉండేది సంసారం. మనస్సులో ఉండేది సంసారం, బయట ఉండేదంతా సంసారం కాదు. మనస్సులో ఉండేది సంసారం అండి, బయట ఉండేది సంసారం కాదు. కాదు, సంసారం అని బయట ఉండే వాళ్ళు అనుకుంటారను. ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉండేది, ఇప్పుడు రెండు సంసారాలు వస్తాయి నువ్వు చెప్పే లెక్క ప్రకారం. రెండు సంసారాలు రావు, రెండు సంసారాలు ఉండవు. నువ్వు వేదాంతానికి వచ్చినప్పుడు ఒకటే ఉంటుంది నిజం. నిజం ఒకటి చెప్పాలనా రెండు చెప్పాలనా? ఒకటే కదా. చంద్రశేఖర్ స్వామి ఏడొకరున్నారు, వాళ్ళ ఇంట్లో కూడా ఒకరుండారు అంటమా? ఎంతమంది ఉంటారు? ఒకడే. ఈ చంద్రశేఖర్ స్వామి ఈయన ఒక్కడే ఉన్నాడా లేదా ఇంకొకరు కూడా ఉన్నారా? ఇంకొకరు లేడు కదా. చంద్రశేఖర్ స్వామిని ఇంకొక పేరు ఉండొచ్చు, ఇంకొకరు పేరు పెట్టుకొని ఉండొచ్చు, కానీ వ్యక్తి మాత్రం ఒకటే. అట్లాగే సత్యం ఒకటే, సంసారం ఒకటే. ఇది తెలియనప్పుడు అది కరెక్ట్ వాడికి. ఇది తెలీదు, ఏది వేదాంతానికి రాలా, తత్వానికి రాలా, అప్పుడు అది కరెక్ట్ వాడికి, అప్పుడు అది కరెక్ట్. ఇప్పుడు మనం ఏటకు వచ్చినాం, మనం ఆడుండామా ఈడున్నాం కాబట్టి అది ఇప్పుడు ఏమైపోయింది, దీనికంటే అది తక్కువైపోయింది. ఇప్పుడు దాంతో పనిలే నాకే, ఇది కరెక్ట్. ఇప్పుడు సంసారం అనేది ఇప్పుడు నాకు హృదయములో మనస్సులో ఉంది. అర్థమవుతుందా? మనస్సులో ఉండేటువంటిది సంసారం. ఈ సంసారమే వాసనారూపముగా ఉన్నది, వాసనారూపంగా ఉంది.
వాసన రూపంగా అంటే ఆశ చేత మనస్సులో బాగా అతకపోయి ఉంది. మనస్సులో అతకపోయి ఉంది. ఇంగువ డబ్బాలో ఇంగువ వేసినారు, ఇంగువ అయిపోయింది. కానీ ఆ డబ్బా ఎత్తుకుంటే అది వాసన. అంటే ఇప్పుడు దాంట్లో ఇంగువ లేదు, లేకపోయినా వాసన వస్తుంది. అలాగా మన మనసులో ఇల్లు లేదు, ఇప్పుడు ఇంట్లో లేము, కానీ మన మనసులో ఇల్లుంది. మన మనసులో ఇల్లుందా లేదా? మన ఇంట్లో భార్య ఉందా లేదా? మన ఇంట్లో భర్త ఉన్నాడా లేదా? మన ఇంట్లో కొడుకులు, కోడన్లు, మనవళ్ళు, మనవరాళ్ళు వీళ్ళందరూ ఉన్నారా లేదా? ఇవన్నీ వచ్చి ఇక్కడ చేస్తున్నాయా లేదా? ఇదే వాసన. ఈ వాసన ఎన్ని రకాలుగా ఉంటుందని చెప్పినారంటే, దేహానికి సంబంధించి వాసనలు ఉంటాయి. దేహానికి సంబంధించి ఈ దేహము నేను పలానా కులము, నేను పలానా గోత్రం వాడిని, నేను పలానా వాడిని, నేను ఎర్రగా ఉంటాను, నేను తెల్లగా ఉంటాను, ఇవంతా దేహవాసన. నేను పురుషుణ్ణి, నేను స్త్రీని, ఇదంతా దేహవాసన. ఇది వాసన రూపంగా ఉందండి. ఇది సంసారం. కులము, గోత్రము, దేశము, ఇవన్నీ వాసన రూపంగా. తర్వాత లోకవాసన అంటే ఈ లోకంలో ఫలానా భవనము నాది, ఈ లోకంలో ఉండేవాళ్ళు నాకంటే తక్కువ వాళ్ళు, ఈ లోకంలో ఉండేవాళ్ళు కొంతమంది నాకంటే గొప్పవాళ్ళు ఉన్నారు, ఈ లోకంలో ఉండేవాళ్ళు వీళ్ళంతా కూడా ఎవరైతే నా చుట్టూ ఉన్నారు కదా, కొడుకులు, కోడన్లు, భార్యలు, బిడ్డలు, ఎవరెవరు ఉన్నారు కదా, ఇవంతా లోకం కదా. ఇది లోకం. లోకాలు ఎన్ని ఉన్నాయి? 14 మీరు చూసినారా? కాబట్టి అది కాదు. లోకాలనంటే నీకు మనస్సు చేత ఇప్పుడు నీకు ఏది తెలియబడుతుందో అది లోకం. లోక్యంతే ఇతి లోకః. నీకు తెలియనప్పుడు 14 లోకాలు, తెలియనప్పుడు 14, అప్పుడు 14 లోకాలు. ఇప్పుడు నీకు ఏది తెలియబడుతుందో అదంతా లోకం. ఏది తెలియబడితే అదంతా లోకం. కర్మాని ఫలాని భుజ్యంతే ఇతి లోకాః. నీ కర్మఫలం అనేటువంటిది పైకొచ్చి, కర్మఫలం లోపల ఉంటుంది వాసన రూపంగా. ఆ వాసన రూపంగా ఉండేటువంటిది ఏమైంది? ఇప్పుడు అది పైకి వచ్చింది, అది నీకు ఫలాన్ని ఇస్తూ ఉంది. అది ఇప్పుడు అనుభవిస్తున్నవే, అదే లోకం. వేరే లోకం లేదు. ఏంది? చెప్పిన వాళ్ళు ఉన్నారు కదా. అయ్యో, దాన్ని చెప్పేది ఇక్కడ పెట్టండి, ఎత్తుకోదామా? సరే, ఇక్కడే అంట, కుర్చీ మీద పెట్టండి. పెట్టండి, పోయేటప్పుడు ఎత్తుకోతామా? యాడ్ పెడతారు, ఆయన యాడ్ పెడతాడు ఏమో. అక్కడే పెట్టు. నువ్వు కూర్చోప్ప, నువ్వు కూర్చో, నువ్వు కూర్చోవయ్యా. నువ్వు పోయిరాబో, అట్లా పోయిరాబో. ఈ సందర్భంలో లేస్తే ఆడపోయి ఎందుకు సర్దిద్ది దానికి పోతున్నాడు, నిమ్మల్ని నాకు టైం వేస్ట్. కాబట్టి చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏంటి? అవి లోకాలు ఉండాయని మేము చూసినామని నేను చెప్తే వేరే వాళ్ళని విమర్శించినట్లుగా ఉంటుంది. మీరు దాన్ని సక్రమంగా అర్థం చేసుకుంటే చెప్తా. వీళ్ళ ఆచార్యులు చెప్పినారంట. అది నేను కూడా విన్నా. చిన్నజీర స్వామీజీ చెప్పారు.
వీళ్ళు ఆచార్యులు ఎవరు పోయినారన్నమాట పైకి పోతే ఒక్కొక్క లోకంలో ఉండేవాళ్ళు రండి 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 అని పిలిచి ఆహ్వానం చేస్తున్నారంట. అది ఆయన వచ్చి ఈయనకు చెప్పినాడంట. ఛాందోగ్యోపనిషత్తులో వర్ణించినారు. ఛాందోగ్యోపనిషత్తులో వర్ణించినారు లోకములు ఉన్నాయని. ఆయా లోకములో ఏ ఏ లోకానికి పోతే ఎప్పుడెప్పుడు ఎలా ఉంటుంది అనేది ఎవరండి చెప్పినారు. ఆయా లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ ఏ లోకంలో ఎలా ఎలా ఉంటుందని ఛాందోగ్యోపనిషత్తుల్లో వర్ణించడం జరిగింది. దానికి వీళ్ళు ఆయా లోకానికి పోయినప్పుడు అక్కడ ఉండేటువంటి వాళ్ళు దీపాలు పెట్టుకొని ఎదురు చూస్తుంటారంట. హారతి ఇచ్చి ఈయన లోపలికి పిలుస్తారంట. ఎవరి పైన ఎవరికి అభిమానం ఉందో వాళ్ళు కావాల్సినట్లు ఇది సృష్టించమని చెప్తారు. శాస్త్రం ఏం చెప్పిందంటే ఇట్లా వర్ణించి ఇవన్నీ ఆత్మస్వరూపమనందు కల్పితములు అని చెప్పింది. ఇవన్నీ ఆత్మస్వరూపనందు కల్పితములు. వీడేమనుకుంటాడు? వీడు ఇవి ఉన్నాయని అనుకుంటాడు. ఇది నిజము. వాడి కర్మను అనుసరించి ఆ కర్మను అనుభవించడానికి ఆయా లోకాలకు పోతాడు. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నాయి, ఆ లోకాలు ఉన్నాయని వీడు పోతాడు. ఆ లోకాల్లో వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే హారతులు పడుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో ఆ చెప్తా ఉండే మాటలు ఎంత ఆనందంగా ఉంటుందో. అది మనం పోవాలా, ఆ లోకాలకు పోవాలా. రే కఠోపనిషత్తులో చెప్తా ఉంది, ఇది ఇప్పుడు నువ్వు ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే దానికి నీకు నిజమైనటువంటి బుద్ధి ఇచ్చి ఈ మానవ దేహాన్ని ఇచ్చాడు భగవంతుడు. ఈ ఆత్మలోకాన్ని తెలుసుకో, ఆత్మస్వరూపాన్ని తెలుసుకో అని చెప్పిస్తే వీడు బయట ఉండే లోకాలను తెలుసుకుంటాడని పోతాడు. ఏంటి వీడు? ఇదంతా కూడా ఏంటి? లోక వాసన. ఇది వాసన రూపంగా ఉంది సంసారం. దేనికి చెప్తాను అర్థమవుతుందా? మళ్ళీ వీటికి రావాల మీరు ఎంతసేపు మళ్ళీ అది కథ చెప్పినాడు అని అనుకుని దానికి పోవద్దు. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే ఎంతసేపు బయటనే అన్నీ, బయటనే అలంకారాలు, బయటనే అన్నీ. ఏమండి దేవునికి హారతి ఇవ్వాలని అనుకోండి. ఒకవేళ మీకు హారతి ఇట్లా ఇస్తే సరిపోతుంది కదా. మీకే కూడా హారతి ఇచ్చినాము ఇట్లా ఇట్లా ఏంటండి? ఏమిది? తత్వవిధానంద స్వామి వారిని ఎవరో చెన్నైకి పోయినప్పుడు చెన్నైని ఇట్లనే హారం ఎత్తుకొని ఇట్లా ఏయ్ నిలుపురా సారీ స్వామి అట్లా లేదు, నిలుపు. ఎందుకు ఇట్లా హారం నాకు వేయాలని అనుకున్నారా? అవును స్వామీజీ తమరికి వేలు డ్రా వెయ్యి ఇంక పద. డ్యాన్స్ చేస్తూ వచ్చేస్తారు. నిలుపు. ఈ వేషాలంతా నా దగ్గర వద్దు. అర్థమవుతుందా? ఇవన్నీ వేషాలు. ఎవరికి? ఇవన్నీ మనస్సాడే నాటకాలు. మనస్సాడే నాటకాలను గుర్తించు. తర్వాత ఇది లోకవాసన. తర్వాత శాస్త్రవాసన. ఏమనుకుంటున్నారు? శాస్త్రవాసన. శాస్త్రం నాకు తెలుసు, శాస్త్రము నాకు తెలుసు. నువ్వు చెప్తా ఉండేది తప్పు, నేను చెప్తా ఉండేది ఇదే కరెక్ట్ అని మాట్లాడతారు చూడు. ఇదేమిటిది? శాస్త్రవాసన రూపంగా వచ్చి మనస్సులో ఉంది. ఇది కూడా సంసారమే. అర్థమవుతుందా? శాస్త్రవాసన కూడా నేను చెప్పేది కరెక్ట్, ఇంకోరు చెప్పేది తప్పు అనేది కూడా సంసారమే. వేరేవాడు చెప్తున్నాడు అనుకో,
ఇప్పుడు అదేమన్నా కరెక్టా, ఇదేమన్నా కరెక్టా? అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. కరెక్ట్ ఏంటి? నేను కరెక్ట్. నేను కరెక్ట్. నేనంటే ప్రకాశస్వరూపం. ప్రకాశస్వరూపం, తెలివి స్వరూపం, అది నేను కరెక్ట్, అది సత్యం. ఇవన్నీ సత్యము కాదు. కాబట్టి వాడు చెప్తాను, చెప్పుకోనిలే. వాడు చెప్పిన దానికి నేనెందుకు అడ్డం వేయడం ఎందుకు, మళ్ళీ నేను వికారం చెందేది ఎందుకు, ఇవంతా నాకెందుకు అంటాడు. అనుకోనిలే. ఇది అద్వైత సిద్ధాంతం. గౌడపాదాచార్య స్వామి వారు చెప్పినారు. అర్థమవుతుందా? అందుకని వేరే వాళ్ళు ఏం చేసినా వీళ్ళు ఏమి వికారము చెందరు. అయితే గుర్తిస్తారు. ఏమని గుర్తిస్తారంటే వాళ్ళు అది చెప్తున్నారు, చెప్పుకోనేలే, నాకేం అభ్యంతరం లేదు. ఇది సంసారం. అర్థమవుతుందా? వేరే వాళ్ళు ఏదో చెప్పారండి. ఇప్పుడు ఉదాహరణకి ఈ ఊర్లో, ఏ ఊర్లో, కుప్పంలో ఆయన ఊరు మహారాజు ఏదో వాళ్ళు ఉన్నారు కదా, జమీందారులు ఉన్నారు కదా. ఆ జమీందారు పేరు ఇది, ఆ జమీందారు కొడుకు వీడు, ఆయన కొడుకు వీడు, ఆయన కొడుకు వీడు, ఇప్పుడు పలానోడు ఉన్నాడు, వీళ్ళు బెంగళూరులో ఉండారు, వీళ్ళ ఆస్తిపాస్తులు ఇవంతా ఉన్నాయి, ఇంత గొప్పగా ఉన్నాయి, ఇవి చెప్పుకున్నాం అనుకోండి. మీకేమైనా ఇసుమంతైనా ప్రయోజనం ఉందా? ప్రయోజనం లేదు కదా. ఇప్పుడు పలానా రాజు చెప్పేవాడి పైన అభిమానం ఉంటే వీడు దాన్ని పొగడగలడు. అంతే కదా. ఇప్పుడు చూడండి, పలానా రాజు, ఆ రాజు పలానా ఆయన కొడుకు, ఆయన కొడుకు ఇంకొక ఆయన, ఆయన కొడుకు ఇంకొక ఆయన, ఆయన కొడుకు ఇంకొక ఆయన, ఆయన కొడుకు ఇంకొక ఆయన, ఇంత ఇంత గొప్పవాడు. భాగవతంలో కథ, భారతంలో కథ. భారతంలో కృష్ణుడు పోయినాడు, కృష్ణుడు అర్జునుడితో పెట్టుకొని ముందర యుద్ధం చేసినాడు. ఇదంతా ఏమిటి? ఇదంతా కథ. దీనిని చెప్తున్నావు అనుకో, దీనిని చెప్తూ ఉంటే నీ నీ స్వరూపము అనేటువంటిది నీకేమైనా కుదురుతుందా? కుదురుతుందా? దాన్ని ఇప్పుడు మనం వినాలనా వినకూడదా? వింటా ఉంటే వాళ్ళు చెప్తూ ఉంటే తప్పులు పట్టాల్సిన పని లేదు, వినాల అంతే. ఓహో, ఈయన స్థితి ఇది అని గుర్తించి, ఓ సరే ఈయన స్థితి ఇదన్నమాట, అంటే ఈయన ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పడన్నమాట. తెలుసునో తెలీదో మనకు తెలియదు, ఆయనకు తెలుసునో తెలియదని మనం ఎట్లా చెప్పగలం? ఆయన చెప్తాను, ఇది చెప్తాన్నాడు అంటే ఈయన ఇప్పుడు ఆత్మస్వరూపాన్ని చెప్పలేదు అని మనం గమనించిపెట్టాలి. దానివల్ల నాకేం ప్రయోజనము, నాకు పనికొచ్చేది ఏమన్నా ఉందా? హరికథాసులంతా కథలన్నీ చెప్తారు కానీ ఆత్మస్వరూపాన్ని గురించి ఎవరు ఏమి ఎక్కడా చెప్పరు. కథలు రకరకాలుగా చెప్తారు. హరికథాసుల గురించే కాదు, ఇప్పుడు చెప్తాను, స్వామీజీల గురించి చెప్తా ఉంటాను నిన్న. యూట్యూబ్లో వచ్చే స్వామీజీలు అంతా ఆత్మతత్వం లేదు. ఇప్పుడు మనం చూడండి, ఎవరైనా సరే ఏమన్నా మాట్లాడారని అనుకోండి, దాన్ని నేను ఏం పట్టుకోవాలా, ఏం పట్టుకోకూడదు. నాకు మీకేం కావాలన్నా అర్థమవుతుంది కదా. ఏం కావాలా? ఆత్మస్వరూపం కావాలా. నాకు ఆత్మస్వరూపానికి వీళ్ళు చెప్తా అనేవి ఏమన్నా ఉపయోగపడతాయా? అవును, ఆత్మస్వరూపానికి సరిపేటట్లే ఉంటే కూర్చొని వినొచ్చు. అట్లా లేదు అని అనుకో, మనం ఏం చేయాల, కొంత సమయం ఇక్కడ ఊరికే వృధా అయినది అని అనుకొని ఏమీ అనకుండా, తప్పులు పట్టకుండా. ఎందుకంటే తప్పులు పట్టినామనుకో నీ మనస్సు మళ్ళా కలుషితమైపోతుంది. నీ మనస్సు కలుషితమైందని అనుకో, మళ్ళా నువ్వు వచ్చి నిర్మలంగా నువ్వు ఉండలేవు. నువ్వు నిర్మలంగా ఉండాలి, అక్కడ ఉండేదాన్ని చూడాలి. మనకు సరిపోయేది ఉంటే, ఆత్మస్వరూపానికి సరిపోయేది ఉంటే తీసుకోవాలి, ఆత్మస్వరూపానికి సరిపోయేది లేకపోతే సరే సరే అంతే. ఉదాసీన వద ఆసీన.
అట్లా ఉండిపోవాలి. అర్థమవుతుందా? ఇదంతా శాస్త్రవాసన, లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన, అనుష్ఠాన వాసన అని ఇంకొకటి ఉంది. అనుష్ఠాన వాసన. నేను 2:45కు లేస్తా, బ్రహ్మ ముహూర్తంలో లేస్తా. నేను ధ్యానానికి కూర్చున్నానంటే గంట కాదు, నన్ను ఎవరు కదిలించలేరు. నేను అట్లాంటి వాడిని. విశ్వామిత్ర మహర్షి కూడా ఏం చేయలేదు నా దగ్గర. ఇదేమిటిదే? అనుష్ఠాన వాసన. అనుష్ఠాన వాసన, ఇది వాసన. ఇది ఇట్లా అంటాండది ఎవరు? మనస్. అంటే ఇవంతా వాసనలు కాదు, ఇదే రోగం. అర్థమవుతుందా? ఇప్పుడు ఆత్మస్వరూపంగా ఉండనీకన్నా చేస్తున్నది ఇవేనా, ఇంక వేరే ఏమన్నా? ఇవే. ఈ లోపల నుంచి వాసనలు పైకి వస్తూ ఉన్నాయి, ఆ వాసనలన్నీ పైకి వచ్చి చేస్తున్నాయి. అర్థమవుతుందా? దీన్ని ఇప్పుడు విచారం చేస్తే తెలుస్తుందిగా. ఇప్పుడు మనం బయట పోయినప్పుడు ఇవి ఇవి జరుగుతూ ఉంటే అప్పుడు మనం గుర్తించాలిగా, ఓ ఇది నాకు ఆత్మస్వరూపానికి పనికొస్తుందా పనికిరాదా? పనికొచ్చేట్లయితే ఆడ కొంచెంసేపు ఉండాల. అది పనికిరాదు అని అనుకో, దాన్ని మనం ఏం చేయాలా? విడిచిపెట్టేటట్లుగా ఉంటే విడిచిపెట్టేసి దూరంగా వచ్చేయాలి. ఒకవేళ విడిచిపెట్టేస్తే రాలేకపోయినామని అనుకో, కొంచెంసేపు కూర్చొని గమన ఉదాసీనంగా ఉండాలి. వాళ్ళు ఎంత చెప్పుకుంటూ ఉంటారు, గమన వినుకొని ఉండాలి. ఆత్మస్వరూపం కావాలనుకుంటే వాడికి చెప్తున్నా నేను. అందుకే మనుష్యాణం సహస్రేషు కశ్చిత్, ఎన్నో వేల మందిలో ఒకానొకడు మాత్రమే ఇలా ప్రయత్నం చేస్తాడు. అలా ప్రయత్నం చేసిన వల్ల కరెక్ట్గా ఉండేది ఎవడో ఒకడో. ఇది చెప్తా ఉంటే అంతా ఒక వింతగా ఉంటుంది. ఇది ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేన ఆశ్చర్యవత్ వద తథైవ చాన్య ఆశ్చర్యవశ్యన మన్య శృణోతి శుత్వాప్యన వేదన చైవ కశ్చిత్. ఇదంతా ఆశ్చర్యంగా ఉంటాయి. సరే, ఇప్పుడు నేను చెప్తా, లాస్ట్లో కొంచెం చెప్పేసి దీన్ని మళ్ళీ రేపు కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు మన మనస్సులో ఏమవుతాయంటే కొన్ని లోపల ఉండేటువంటి, ఇదంతా సంసారం కదా, ఇదే కదా రోగం. బయట ఉండే రోగము అది మామూలు రోగాలండి, తక్కువ రోగాలు అవి. ఇది పెద్ద రోగం కదా, దీర్ఘ రోగం. చూడండి, దీని సూత్రం అని అంటారు. అల్పాక్షరం అసందిగ్ధం అస్తోభం అనవధ్యం చ అల్పాక్షరం అసందిగ్ధం సారవద్ విశ్వతోముఖం అస్తోభం అనవధ్యం చ సారవద్ విశ్వతోముఖం సూత్రం సూత్రవిదో విదుహు అని దానికి ఒక సూత్రానికి డెఫినేషన్. అది సూత్రం అంటే అర్థం. అది అల్పాక్షరం, కొన్ని అక్షరాలతో ఉంటుంది. ఎంత తక్కువ అక్షరాలతో చెప్తే అంత గొప్పోడు, ఎంత తక్కువ పదాలతో మాట్లాడితే అంత గొప్పోడు. ఎక్కువసేపు మాట్లాడేవాడు గొప్పవాడు కాదు. ఏదో 100 మాటలు మాట్లాడితే ఒక మాట మాట్లాడతాడు, వాడు గొప్పోడు. మనమేమనుకుంటాం, ఎంతైనా వీడు మాట్లాడడం లేదని మనం అనుకుంటాం. కరెక్ట్గా మాట మాట్లాడాలా, అంతే. మాట్లాడేసి సైలెంట్ అంతే. రామచంద్రుల వారు అలా ఉండేవారట. ఏ సమయంలో ఏ మాట మాట్లాడాలనో ఆ మాట మాట్లాడతాడు. ఏ సమయంలో ఏది చేస్తే అక్కడ సరిపోతుందో అది చేస్తాడు. స్వామి చెప్తున్నారు సార్, ఎక్కువ మాట్లాడుతూ ఉంటే అబద్ధం కూడా వస్తుంటుంది. అది గుర్తించు. అవసరం మనకెందుకు? ఏదో చెప్పాలా దాంట్లో కలిసిపోతాయి. కాబట్టి మాటలు ఏం చేయాలా?
ఇంకొక చెప్తాను, మళ్ళీ చెప్తా. ఇంకా ఏంటంటే మైండ్లో కొన్ని వచ్చేస్తుంటాయి, అన్నీ ఒకసారిగా చెప్పాలని వస్తే ఏం చేస్తాం, నాకు చూస్తే టైం చాలదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ప్రతి దానిలోనూ ఇప్పుడు ఏం చేస్తాడు, శత్రువు ఎవరో తెలిసిపోయిందిగా. ఎవరు శత్రువు? వాసనారూపమైన మనస్సు శత్రువు, అంతే. మనస్సు శత్రువు కాదు, వాసనారూపమైన మనస్సు శత్రువు. వాసనలతో ఉంది కదా, వాసన లేకుండా ఉంటే అది శుద్ధ మనస్సు, అది శుద్ధ మనస్సు. ఆ శుద్ధ మనస్సు కావాల మనకి, అర్థమవుతుందా? ఆ శుద్ధ మనస్సు ఎట్లా వస్తుందని తర్వాత శ్లోకాల్లో వస్తూ ఉంది. దానంతా కూడా చెప్తాను. ఏమి ఆచార్యులు, నిజంగానే ఆచార్యులు అంటే ఆచార్యులే. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మనస్సుని ఇప్పుడు గుర్తించండి. వాసన ఉంది కదా, ఈ వాసన వచ్చి ఏం చేస్తుందంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా వచ్చి మన పైన దాడి చేస్తూ ఉంటుంది. దాన్ని అప్పుడు మనం ఏం చేయాలి తెలిసిన, మీరు గమ్మున కూర్చోండి. అట్లాంటప్పుడు ఆ సమయంలో దాంట్లో నుంచి బయటన్నా పడిపోండి, అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోండి. ఒకటి. రెండవది, ఆ లోపల ఉండేది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందని అనుకోండి. అప్పుడు మీరేం చేస్తారంటే గమ్మున ఒక జాగాలో కూర్చోండి, మీకు ప్రశాంతంగా ఉండే జాగాలో కూర్చొని గట్టిగా ఓం ఇది 108 సార్లు చెప్పండి గట్టిగా గట్టిగా. వేరే వాళ్ళు ఎవరైనా అనుకుంటారే, సిగ్గుపడాల్సిన పనిలా. వేరే వాళ్ళు ఎవరు, నేను ఇక్కడ నాశనం అయిపోతా అంటే వేరే వాడితో నాకేం, వాడేమన్నా వచ్చి నన్ను ఏమైనా రక్షిస్తాడా? కాబట్టి ఏం చేయాలంటే కూర్చో, ఎప్పుడన్నా కానిలే, ఏ సమయమైనా కానిలే, ఎక్కడైనా కానిలే, ఎక్కడైనా కానీ, ఏ సమయమైనా కానీ, ఎప్పుడైనా కానీ. మీరు 108 సార్లు అని చెప్తున్నారు, 108 సార్లు చేయలేకుండా పరిస్థితి వస్తుంది. నీ మనస్సు నాశనం అయిపోతుంటే నాకేమి, పో 20 మాటలు 30 మాటలు చేస్తే అది ఏమి ప్రయోజనం లేదు. నీ మనస్సు నిన్ను ఇబ్బంది పెడుతుందా లేదా? నీ మనస్సు ఇబ్బంది పెడతా ఉండేది, నాకు ఇబ్బంది పెట్టాలనుకుంటే నాకేం అభ్యంతరంలా. నువ్వు 20 సార్లు కాదు 10 సార్లు చేసుకో, నాకేం పోతుంది. నేనేం చెప్తున్నాను, నీ మనస్సు నీకు ప్రశాంతం కావాలా? నీ మనస్సు ప్రశాంతం కావాలి కదా. ప్రశాంతం కావాలంటే నీ శత్రువు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ శత్రువు వచ్చి నీ పైన దాడి చేస్తూ ఉంది. పులి చేత చంపబడితే ఒకసారేనండి చస్తాము, కానీ ఈ వాసన అనేక జన్మలు ఎత్తేటట్లుగా చేస్తూ ఉంది, అనేక జన్మలు ఎత్తేటట్లుగా చేస్తూ ఉంది. లేదా ఈ వాసన ఇప్పుడు ఇది గొప్ప పులియా, అది గొప్ప పులినా? ఇది గొప్ప పులి. ఇటువంటి పులిని ఇప్పుడు చంపాలి మనం. ఆ పులిని చంపడం పెద్ద కష్టమేం కాదు. అది అర్థమవుతుందా? ధైర్యం అంటే ఏమి అని అడిగినారు 17వ అధ్యాయంలో. ధృత్యా యయా ధారయతే మనః ప్రాణ ఇంద్రియ క్రియా యోగేనా వ్యభిచారిణ్య ధృతి సా పార్థ సాత్వికి. ఎవడి ధైర్యము? సాత్వికమైన ధైర్యము, గొప్ప ధైర్యము అని అడిగితే దానికి అక్కడ చెప్తారు. వాడి శరీరాన్ని, వాడి మనస్సును, వాడి ఇంద్రియాలను వాడి కంట్రోల్లో పెట్టుకున్నాడే, అది నిజమైనటువంటి ధైర్యం. వాడేమో అంటాడు, ఈడేమో అంటాడు, ఇంకోడేమో అంటాడు అని లోబడిపోతా అంటే వీడి జీవితం నాశనం చేసుకుంటున్నాడు. కానీ వాడిని గురించి వీడి జీవితం ఇప్పుడేమైందే? మీరు చెప్పండి. ఏమంటే నోట్లోకి వచ్చేసింది చెప్తా. మీ కొడుకులు మిమ్మల్ని ఉద్ధరిస్తారా? నోరు తెరిచి చెప్పేదానికి కూడా మనస్సు రాదు. నాకు భలే వస్తుంది శాస్త్రం ఎందుకు, దేవుడు ఎందుకంటే నేను అడిగింది ఏమయ్యా ప్రశ్న, నిన్నే కొడుకు ఉద్ధరిస్తాడా అని అడిగినా. దానికి నీకు తెలిస్తే మాట లేదు అని చెప్పు, లేదా నోరు మూసుకొని గమన కూర్చో. నన్ను ఇట్లా కలబెడతారు, నేను ఫైర్ అవుతాను. నేను అడిగిన దానికి ప్రశ్నకు సమాధానం చెప్పాలి, లేదా నువ్వు శాస్త్రం చెప్పు నేను వింటా. నీ మనసు గుర్తించిందా లేదా అనే విషయం నాకు కావాలా. అది నోరు తెరిచి చెప్పేదానికి కూడా మీకు రావట్లేదు. ఈ వాసన ఎంత బలంగా ఉంది చూడు. ఎంత నేను సర్ది చెప్పి మనస్సుని ఇటుకు తీసుకొస్తున్నా నేను.
అంత చెప్తా ఉంటే కూడా తెలుసుకోవాల్సిన పని లేదా? నా మనసు నన్ను, నా కొడుకు కాదు ఎవడు నన్ను ఉద్ధరించలేడు అనే మాట చెప్పలేరా? చెప్తే నా మనస్సు ఎంత సంతోషపడుతుంది. ఇంత సున్నితంగా చెప్పుకొని వస్తూ ఉంటే ఎట్లా? అదే వాసన అంటారు దాన్ని, అదే వాసన. అవును, ఎందుకంటే దాని బలం అక్కడ ఉంది. ఇది నేను చెప్పినప్పుడు మాత్రం కరెక్టే 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 ఊపుతుంది, కానీ సమాధానం రాదు. ఎందుకు తెలుసా? కొడుకుతో బడి ఉన్నాడు, భార్యతో బడి ఉన్నాడు, ఇంటితో బడి ఉన్నాడు, దేనితోనో బడి ఉన్నాడు. అందుకని ఆ మనసు చెప్పదు. నేను ఇంత ఇదిగా ఎందుకు చెప్తున్నాను తెలిసిన? నాతో పాటుగా ఉన్నటువంటి వాళ్ళు, నాకు ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు, ఈ శరీరానికి ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు, వాళ్ళకేం చేయాలి? నేను చేసేది నేను చేయాలి. నా ద్వారా నేను వాళ్ళకు మంచి చేయాలి. ఈశ్వరుడు ఇక్కడ పెట్టాడు. ఈశ్వరుడు పెట్టినప్పుడు ఏం చేయాలి? నేను చేయాలి కదా. ఆ మనసుల్లో మార్పులు తీసుకురావాలి కదా. పోండి ఉంటాను. నువ్వు ఇప్పుడు 20 సార్లు అంటే 20 సార్లు కాదు, ఒకసారి చెప్పుకో, నాకేం పోతుంది. నేను చెప్పేట్టు చెప్తాను, నా బాధ్యత. గుర్తించాలని చెప్తున్నా, గుర్తించలేదు. 108 సార్లు చెప్పి చూడు, ఏమవుతుందో మళ్ళీ చెప్పు. నాకు అర్థమవుతుందా? నేను నిన్ననే చెప్పిన, మీకు ఇష్టము లేదు, మీకే ఇష్టం లేదు. ఏమిటి? శాస్త్రాన్ని వినాలని అనుకుంటున్నారే కానీ శాస్త్రాన్ని పట్టుకోవాలని అనుకోవడం లేదు. శాస్త్రం పట్టుకునేట్లుగా ఉంటే ఏం చేస్తారు తెలిసిన? కరెక్ట్గా నోట్లో నుంచి ఆ మాట వస్తుంది. ఇంకోటి చెప్తానండి. ఇప్పుడు జైల్లో ఉన్నాడండి ఒకడు. జైల్లో ఉండేవాడికి టిఫిన్ పెడతారు, మధ్యాహ్నం భోజనం పెడతారు, రాత్రికి భోజనం పెడతారు, పడుకునేదానికి చాపిస్తారు, బెడ్షీట్లు ఉంటాయి, టీవీలు ఉంటాయి. టీవీలో అప్పుడప్పుడు క్రికెట్లు ఇవన్నీ వచ్చినప్పుడు అవి కూడా అక్కడ కనిపిస్తాయి. వీళ్ళు ఏమన్నా చదువుకునేదానికి ఏదైనా అవకాశం ఉంటే వీళ్ళు అది కడితే కూడా వీళ్ళు కూడా చదువుకోవచ్చు. వీళ్ళు పని చేయాల్సి వస్తుంది, వీళ్ళు ఆడ పని చేయాలా, అన్నీ జరిగిపోతూ ఉంటాయి ఆడ. వాళ్ళకి ఆటల పోటీలు కూడా ఉంటాయి. ఒళ్ళు బాగలేకపోతే డాక్టర్లు చూస్తారు. ఒకటండి జైలు అంటే ఏమంటే, ఈ దాన్ని ఏమంటారు, ఒక కాంపౌండ్ వేసేసి ఉంటారు. దాంట్లో నుంచి నువ్వు బయట వచ్చే పని ఉండదు, అంతే. నువ్వు ఆ కాంపౌండ్లో ఉంటావు. ఇప్పుడు జైల్లో ఉన్నాడు వాడు. ఒకవేళ ఆడు చచ్చిపోతే హాయిగా దానం కూడా చేస్తారు. అర్థమవుతుందా? ఇప్పుడు బయట ఉండేవాడికి కూడా అదే కదా జరుగుతుంటుంది. బయట ఉండేవాడికి అదే జరుగుతుంది, లోపల ఉండేవాడికి అదే జరుగుతుంది. బయట ఉండేవాడు పని చేస్తే డబ్బులు వస్తుంది, దాంతో కదా తింటున్నాడు. పైగా ఇంకా ఆడుండే వాళ్ళు వంట కూడా చేసే పనిలా, అన్నీ రెడీగా వస్తాయి. టయానికి ప్లేట్లు ఎత్తుకొని నువ్వు ప్లేట్ కూడా వాళ్ళు ఇస్తారు. ఆ ప్లేట్ ఎత్తుకొని పోతే వాళ్ళు పెడతారు, నువ్వు తినచ్చు. ఇప్పుడు జైలు వాతావరణం బాగుందా లేదా? ఇప్పుడు జైల్లో ఉండేవాడు ఏమంటాడంటే, బయట పోయినా నేను చేసి దీనికంటే ఇంకేం చేస్తానండి, ఇక్కడే నాకు ఇంకా హాయిగా ఉంది. కాకపోతే ఒకటి భార్య ఉండదంతే. భార్యకు భర్త ఉండడు, భర్తకు భార్య ఉండడు. అవి కూడా కోర్టు గన వేసుకుంటే కోర్టు పర్మిషన్ ఇస్తూ ఉంది. దానికి కూడా భార్యతో నెలకొకసారి అనుమతిస్తారు, భార్యకు కూడా భర్తకి అనుమతినిస్తారు. ఇంకేం కావాలండి?
అర్థమవుతుందా? అందుకని వీడు జైల్లో ఉండేవాడు ఏమనుకుంటాడు, బయట పోయినా దీనికంటే ఏం జరగదు కాబట్టి నేను ఇట్లాగే ఉంటాను, అన్నీ పని చేసుకుంటాను, అన్నీ తింటాను, జరిగిపోతూ ఉంటుంది వాడికి. దాంట్లో నుంచి బయటపడాలని ఎవడు అనుకుంటాడండి? ఆడ ఇబ్బంది అనుకుంటే కదా వాడు దాంట్లో నుంచి బయటపడాలని అనుకుంటాడు. ఆడ ఇబ్బంది అనుకునేవాడు దీంట్లో నుంచి నేను బయట పోవాలా, జైల్లో నుంచి బయట పోవాలని అనుకుంటాడు. ఇది ఇబ్బంది కాదు అనుకునేవాడు బాగుంది అని అనుకుంటాడు. అదే విధముగా ఇప్పుడు నీ మనస్, నీ హృదయం అనేటువంటిది జైలు అవునా కదా చూసుకో. నీ మనస్సులో ఏవేవన్నీ నిన్ను బంధించి వేసినాయా లేదా? కొడుకు, కోడలు, భార్య, భర్త, పిల్లలు, ఇండ్లు, వాకిండ్లు, ధనము, ధాన్యము, వస్తువులు, వాహనాలు, కోడన్లు, మనవళ్ళు, మనవరాళ్ళు, ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యాలు, ఇవన్నీ ఇదంతా జైలు అయిపోయిందా లేదా? ఈ జైలు అయ్యి నేనుగా ఉండేట్లుగా, ఏమన్నా ఫ్రీగా ఉండేట్లుగా, స్వేచ్ఛగా ఉండేట్లుగా చేసిందా? ఇది జైలు అని ఎవడు గుర్తిస్తాడో వాడు దీంట్లో నుంచి బయటపడాలని అనుకుంటాడు. దయచేసి నన్ను ఉక్రోషం చెత్తేటట్లుగా చేయించద్దండి. అడిగినప్పుడు సమాధానం తెలిస్తే కరెక్ట్గా చెప్పండి, తెలియలేదనుకో గమ్మున ఉండండి, నేనే చెప్తా కావాలంటే. అంతేగాని తలతిక్క సమాధానాలు చెప్పద్దు. నేనేం చెప్పినానంటే ఒకటే చెప్పిన, మాట్లాడేటప్పుడు శాస్త్రానికి వచ్చినారు, వేదాంతానికి వచ్చినారు, నువ్వు వేరే విషయాలను కూడా బాగా మనస్సుకు అప్పుడే చెప్పిన నేను, మనస్సుకు ఒక సూక్ష్మత ఉంటుంది, భలే నైపుణ్యంగా మాట్లాడుతుంది, భలే నైపుణ్యంగా మాట్లాడి నిన్నే బోల్తా కొట్టిస్తుంది, కానీ వేరేవాడిని బోల్తా కొట్టించదు. వేరేవాడిని బోల్తా కొట్టిస్తున్నామని మనం అనుకుంటాం, ఆడ పడతా ఉండేది మనంతటా మనమే బోల్తా పడుతున్నాం. అది చూసుకోండి. కాబట్టి నేను జైల్లో ఉన్నాను. ఏదా జైలు? ఈ జైలు నేనే పెట్టుకున్నది. లోకంలో పెట్టుకునే జైలు అదే జైలు? ఆ జైలు కాదండి. ఆ జైలు లోకంలో జైలు, అది తక్కువ జైలు, ఇది వేదాంతం జైలు. అర్థమవుతుందా? వేదాంతం జైల్లోకి వచ్చినప్పుడు బయట ఉండే జైలు చాలా తక్కువది అయిపోయిందా లేదా, అల్పం అయిపోయిందా లేదా? ఆ జైల్లో ఇరుక్కోవడం, దాంట్లో నుంచి బయటపడడం కష్టమా, దీంట్లో నుంచి బయటపడడం కష్టమా? దీనిలో నుంచి బయటపడుట కష్టం. దీంట్లో నుంచి బయటపడేది ఎట్లా? అది మార్గం కావాలి మనకి. సరే, సంసారం అంటే ఇది, రోగం అంటే ఇది రోగం. ఈ రోగంలో నుంచి బయటపడడం ఎట్లా? కిమ్ ఔషధం, అది తర్వాత వస్తుంది. ఆ కిమ్ ఔషధం అనే దాంట్లోనే మనం కొద్దిగా ముందుకు వస్తున్నాం. సరే, దాన్ని మళ్ళీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. तत्सत् सर्वं श्री सद्गुरुचरणारविंदार्पणमस्तु। ओम जय बोलो श्री कृष्ण परमात्मा की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की। हर नमः पार्वती पतये। जय सीताराम। हरि ओम तत्सत्। ओम हरि ओम। ఓకే.
పదండి పదండి పదండి.